స్వాగతం. అడవికి నిప్పు మానవాళికే ముప్పు. అడవికి నిప్పు పెట్టడం మానవాళికే ముప్పు తెస్తుందని అటవీ శాఖ చిత్తూరు తూర్పు రేంజ్ ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ అన్నారు. పులిచెర్ల మండలం పాలెం పంచాయతీ తుడుంవారిపల్లెలో గురువారం ఎఫ్ఆర్ఓ థామస్ ఆధ్వర్యంలో అడవుల సంరక్షణపై కళాజాతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ మాట్లాడుతూ అడవులలో అగ్గి పడడం వలన తరతరాలుగా పెంచిన వృక్షజాతి మరియు జంతు జాతి నశించిపోతుందని, రాబోయే వేసవి కాలంలో అడవిలో అగ్గి పడకుండా అటవీ శాఖకు ప్రజలు సహకరించాలని అన్నారు. అడవులు కాపాడండి, తగిన పారితోషికం పొందండి అంటూ సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు కృష్ణమూర్తి, గోవిందరాజులు, కళాజాత బృందం, క్రాకర్లు తదితరులు పాల్గొన్నారు. భూమిని చూశాడు. భూమి మీద చుక్క లేదు, పైన ఆకాశంలో మేఘాలు లేదు. ఎక్కడ పోతున్నాయి ఈ మేఘాలు అంటే ఎక్కడ పచ్చదనంగా ఉంటుందో అక్కడికి మాత్రం వెళ్తాయి. రైతు కళ్ళల్లో కూడా నీళ్ళు లేవట. ఏడేంటి వర్షాలు ఎందుకుంటాయి? మనకు వస్తనేటువంటి అడవులు ఉంటే పైన మేఘాలు వస్తుంది. మనం పర్యావరణం ఎంతవరకు కాపాడుతామో మనకు పరిరక్షిస్తుంది. అందుకే అన్నారు వానమ్మ 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 ఒకసారైనా వచ్చిపోవే కూడా మీకు నాటుతారంటే ఫ్రీగా ఇస్తారు. కాబట్టి మొక్కలు నాటుదాం. ఒక చెట్టు మనకు ఉపయోగపడి నరికేస్తే మనం 10 మొక్కలు నాటాలి. అదే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎండాకాలం ఎక్కువ అగ్గి రాసుకుంటూ అంటు పెడుతూ లేదా బీడీల వల్ల సిగరెట్ల వల్ల ఎండిగడ్డి వల్ల అడవులన్నీ కూడా చనిపోతున్నాయి, నాశనం అవుతుంది. ఒక అడవిని నాశనం చేయాలంటే ఒక క్షణమైన పట్టదు మనందరికీ. ఒక అగ్గిలో చూస్తే అయిపోయి నాశనం అయిపోతుంది. అదే ఒక అడవి మనకు పుట్టాలంటే కావాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది సోదరా. అవునా కదా? కొన్ని వందల సంవత్సరాలు